హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. నేను మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు నీకు ఏమైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ యాడ్ చేస్తున్నాను ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆల్ మెటీరియల్స్ లింక్ అనే ఒకటి ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కింద సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ మీకోసం నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో మీకు నచ్చితే నైస్ అని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్తో పాటు నేను ఇక్కడ ఏమైతే ఎఫర్ట్స్ కానీ టెంప్లెట్స్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 seconds చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా మీ ఫోటోస్ అయితే సెట్ చేసుకుని మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకుని ఈ విధంగా అలా క్రియేట్ చేసుకుని నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు క్లారిటీగా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చూసారా, మీకు యాప్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ వచ్చే విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది చూసారు, మిడిల్లో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ 9:16 అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీడియా అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మీరు బ్లాక్ కలర్ అని సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసి మీకు వీడియో అన్సేప్ కావాలో దీన్ని అన్సేప్ డ్రాగ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మీకు అన్సేప్ కావాలి అన్సేప్ డ్రాగ్ చేసుకుని 15 నాకైతే 15 seconds కావాలి కాబట్టి 15 అయితే డ్రాగ్ చేసుకున్నాను, టిక్ మార్క్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నాయి, మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో ఒకవేళ మీకు ఈ ఇమేజ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఇమేజ్ వచ్చేసి వీడియో చూడదాకా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసండి. మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఒక టెంప్లెట్ అయితే ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి మీకు కలర్ అడ్జస్ట్మెంట్ ఒక ఆప్షన్ కనబడుతుంది చూసి దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ రౌండ్ హై చేసేయండి. హై చేసి టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ టెంప్లెట్ వీడియో మీద క్లిక్ చేసి ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా ఇక్కడ దాకా డ్రాగ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రాగ్ అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా టెంప్లెట్ అయితే ఈ విధంగా చూసారు కదా, పార్టికల్స్ అనేవి ఈ విధంగా మూవ్ అవుతున్నాయి. చూసారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ కావాలి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేసి షేప్స్ వచ్చి సర్కిల్ పెట్టుకుని ఈ విధంగా బాల్ షేప్లో వచ్చి సెట్ చేసుకుని ఫెదర్ని కొద్దిగా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి దీని ఒకసారి క్లిక్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ ప్లేస్ చేసుకుని దీని వీడియో చూడదాకైతే డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ బ్లాక్ డాట్ని వీడియో చూడ డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓపెసిటీ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా డౌన్ చేసేయండి. అప్పుడు ఈ విధంగా లైట్లోకి వచ్చేస్తుంది, టిక్ మార్క్ అని చేసేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్స్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ ఇమేజ్ క్లిక్ చేసుకుని మీకు నచ్చిన సైజులో పెట్టుకుని చూసారు కదా, ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి. మనకి అది డార్క్గా వస్తుంది కాబట్టి అందుకే మనం బ్లాక్ కలర్ అనేది యాడ్ చేసాం బ్యాక్ సైడ్. సేమ్ దీని వీడియో చూడగా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా, ఇది సింపుల్గా టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది. మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే మీ యూట్యూబ్ ఛానల్ ఉందో మీ ఛానల్ ఏదైతే నేమ్ ఉందో దాన్ని క్లిక్ చేసుకోండి. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఏదైతే ఉందో దాన్ని మీకు నచ్చిన ప్లేస్లో అయితే ఈ విధంగా సెట్ చేసుకుని సేమ్ దీన్ని కూడా వీడియో చూడగా డ్రాగ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా యాడ్ అయిపోయి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి ఈ డాట్ ఇమేజ్ని దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, దీన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సేమ్ దీని వీడియో చూడగా దీన్ని కూడా డ్రాగ్ చేసుకున్న తర్వాత మీరు కిందకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది ఓపెసిటీ అని, మీరు దాన్ని క్లిక్ చేసి కొద్దిగా డౌన్ చేసేయండి. ఈ విధంగా డౌన్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి మీకు ఇక్కడ ఓవరాల్ యానిమేషన్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు పల్స్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా లైట్ బ్లూ అనేది మీకు ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉంటుంది, టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలా చేసుకోండి. మీ ఇక్కడ రైట్ సైడ్లో ఒక ఆడియో ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ముందుగా ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో సాంగ్స్ ఇక్కడ మీకు సాంగ్ ఏమైనా డిస్ప్లే అవుతుంది, ముందుగా డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోండి. మీరు ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్గా దాన్ని క్లిక్ చేసి ప్లస్ అయితే ట్యాప్ మీద చేసేయండి. ఆటోమేటిక్గా సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం సాంగ్ ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి మీకు కింద సిజర్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్లో మీకు షేర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కొడితే మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.